ప్రభు ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించుకుందాం. ముందుగా ఒక పాట పాడి దేవుని స్తుతించుదాం. ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, మితిలేని దయచేత హత్తుచు ప్రేమించును. క్రీస్తునొద్ద మన మంతనప్పగించిన శక్తిగల యేసు చేత మోతలెల్లో విడును. నీతిగల మన యేసు ధృతిగల మిత్రుడు, మృతి పొంది కృపతో శాంతి కలిగించెను. భీతి నందు పాపులైనా చింతాక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత క్రోత్తగతి చుతురు. దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు, మాయలోకమందు నిజ శ్రాయుడై కాపాడును. భయ దుఃఖ శ్రమలాది మూలరాని బాధలన్ ఛాయమప్ప నేర్పి యేసు స్థాయి వృద్ధి చేయును. దారునిలో యేసుగాక వేరు గొప్ప మిత్రుడా, పరలోకమందు యేసే వేరుడ రక్షకుండు. నారకుల గవవేగా గ్రూరహింస పొందెను, కరుణించి నిచ్చి ప్రతి ప్రార్థనాలించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 149వ కీర్తన 4వ వచనం చదువుకుందాము. 149వ కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశం కూడా ప్రీతి గల దేవుడు, ప్రేమతో ప్రీతితో ప్రేమించే దేవుడు. అందుకే మనం చక్కని పాట కూడా పాడుకున్నాము, ప్రీతిగల మన యేసు. ప్రీతిగల మన యేసు ఎవరి పక్షంగా అని మనం చూస్తే, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, తన బిడ్డలందు తన సొత్తు ప్రజయైన సొత్తు యందు ప్రీతి కలిగిన దేవుడు. అనగా నిన్ను నన్ను బహుప్రేమతో ప్రేమించే దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాము. ప్రీతిగల జనుల పట్ల ఆయన ప్రేమ ప్రీతి ఎంత అపారంగా ఉందో మనం చూడొచ్చు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అంటే రక్షణ పొందుకున్న మనము ఒక అలంకరణను, ఒక నూతనమైన అలంకరణను
నిత్య నివాసానికి చేరుటకు గొప్ప అలంకరణ. ఇహలోక అలంకరణలన్నీ వ్యర్థము, కానీ దేవుడిచ్చు అలంకరణ అనగా దేవుడు నాయందు, మీయందు, మనయందు ప్రీతి కలిగిన వాడై దీనత్వంతో మనం ఉంటే మనల్ని రక్షణ చేత అలంకరించే దేవుడు. అంతకంటే గొప్పది ఇంకేమి దొరకదు మనకు. దేవుడు మనల్ని మన పట్ల ప్రీతి చూపుచున్నాడు. అందుకే ప్రియమైన దేవుడుగా మనము ఆయనకి ఎంత అంటే ప్రియులమై ఉంటున్నాం. అన్ని సమయములందు దేవుడు మనకొచ్చే కష్టము దేవుడు చూస్తే మనకంటే ముందుగా తను కన్నీరు కార్చే దేవుడు, మన ఎడల ప్రీతి చూపే దేవుడు. దీనులుగా ఉంటే వారిని రక్షణ చేత అలంకరించే దేవుడు, ఒక రక్షణాలంకరణ పెట్టి మనల్ని చూసుకొని సంతోషించు దేవుడై ఉంటున్నాడు. కనుక ఈరోజు మనము పాట కూడా అదే పాడుకున్నాము, దయగల యేసు, ప్రీతిగల యేసు మనకు కలిగిన దేవుడు అని మనము పాట కూడా పాడుకున్నాము. అలాగే చూస్తే 147వ కీర్తన 11వ వచనంలో కూడా ఏమని ఉందంటే, తన యందు భయభక్తులు కలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. దేవుడు మన గురించి ఆనందిస్తాడట. ఎప్పుడు అనంటే భయభక్తి కలిగి నా దేవుడు సర్వస్వము అని నేను నమ్మి విశ్వసించి ఆయన యందు భయభక్తి కలిగిన వారమై ఉండి ఆయన కృప కొరకు కనిపెట్టు వారమై ఉంటే యెహోవా మన పట్ల ఆనందించువాడు. చూడండి, తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, లేదా తోబుట్టువులే అనుకోవచ్చు, ఎవరో ఒక రిలేషన్ ద్వారా ఉన్నటువంటి మనకు అందరికీ బాగా తెలుసు. మన పిల్లలు వచ్చేసి మనల్ని ఏదో గారాబం చేస్తూ అది ఇది కావాలని ఒక్కటి అడిగితే 4 కొనిస్తాం, సంతోషిస్తాము. అరే ఇది కావాలన్నాడు, ఇది తప్పకుండా ఇవ్వాలి, నేను ఇవ్వాలి, నా బాధ్యత అని చేస్తాము. అలాగే మన పరలోకపు తండ్రి కూడా ఆయన కొరకు కనిపెట్టు వారి కొరకు, ఆయన యందు దృష్టి ఉంచు వారి కొరకు, ఆయన కొరకు ఎదురు చూచు వారి కొరకు ఆయన కృప అలా ఇచ్చేసి ఇంకేం చేస్తాడట, మన యందు ఆనందిస్తాడు. మనమైతే మన చిన్న పిల్లల యందు ఏదో ఒక్కసారి ఆనందించవచ్చు, మన బిడ్డలు చేసిన పనులు చూసో, లేదా వారు చేసిన మంచి పనులను బట్టో, లేదా వారు మాట్లాడే మంచి మాటను బట్టో మనం ఆనందించవచ్చు. కానీ మన దేవుడైతే ఎల్లప్పుడూ మన యందు ప్రీతి కలిగి ఉంటున్నాడు. అంతేకాదు ఆయన కృప కొరకు కనిపెట్టిన వారమై భయభక్తి కలిగి ఉంటే మన పట్ల ఆనందించే దేవుడై ఉన్నాడు. నిజంగా చూడండి, దేవుడు మన గురించి ఆనందిస్తున్నాడంటే అది ఎంత గొప్ప భాగ్యం. అయితే మనం ఒకటి చేయాలి, ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి, అంతేకాకుండా ఆయన కృప కొరకు కనిపెట్టి ఉండాలి. అంతేకాకుండా మనం చూసినట్లయితే తన బిడ్డల పట్ల ప్రీతి చూపే దేవుడు మనకున్నాడు, ప్రీతి చూపుతూ ఆనందించే దేవుడు ఉన్నాడని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనము ఈ యొక్క శ్రమల కాలంలో ఉంటున్నాము, యేసుక్రీస్తు మన కొరకు పడిన పాటు చూస్తున్నాము. ఆయన దేని యందు మన పట్ల ప్రీతి కలిగి ఉన్నాడా అని మనం ఒకసారి గమనించినట్లయితే దేవుని యొక్క ప్రేమ పరిమితులు లేని ప్రేమ మన పట్ల ఉంది. కనుకనే ఆయనను ఏమంటామంటే ప్రీతి గల మన యేసు అంటున్నాము. తన ప్రజల పట్ల ప్రీతి చూపు దేవుడు అని కూడా వాక్యం చదువుకున్నాము. ఆ బిడ్డలను కనిపెట్టి ఉండే దేవుడు అని కూడా మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రికలో చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఆయన చేసిన పని అయి ఉన్నాము, ఆయన సృష్టించిన సృష్టి అయి ఉన్నాము, ఆయన చేసిన పని అయి ఉన్నాము. కనుక మనల్ని చూసి ఆ దేవదేవుడు ఆనందించు దేవుడై ఉంటున్నాడు. కనుక ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి మనం ఉన్నాము అంటే ఆయన ప్రీతి, ఆయన ప్రేమ మన పట్ల ఎలా ఉంది అని కూడా మనం చూస్తే ఆయన చేసిన పని, ఆయన చేతి పని అయి ఉన్నాము. కనుక ఆయన మనల్ని విడువడు, ఎడబాయని దేవుడు మనకున్నాడు. ఎందుకంటే మనం ఎవరమో కాదు కదా, మనము ఆయన స్వహస్తములతో చేయబడినటువంటి ఆయన పోలికలో ఆయన స్వరూపం మందు సృజింపబడిన సృష్టి. కనుక తన ప్రజ కొరకు ఆయన ప్రీతి కలిగి ఉన్నాడు. తన యందు భయభక్తి కలవారిని ఆయన కృప కొరకు కనిపెట్టు వారిని చూచి ఆనందించు దేవుడై ఉన్నాడు. ఎందుకంటే నేను ఆయన చేతి పని అయి ఉంటున్నాం. కనుకనే ఆయన నిన్ను నన్ను ప్రేమించు ప్రేమ స్వరూపి అయి ఉంటున్నాడు. అదే ఫిలిప్పీ పత్రికలో చూసినట్లయితే 2వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, మరియు ఆయన
ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా అంటే మన పోలిక. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు తన పోలికను మనకిచ్చారు. యేసు ప్రభుల వారు భూలోకంకి రావాలంటే ఆకారమందు మన పోలిక కలిగి భూలోకానికి అరుదించారు. అదే మనకు ఇక్కడ వ్రాయబడి ఉంది. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనిపించి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా మనుష్యుడుగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన రక్షకుడు, నిన్ను నన్ను రక్షించు రక్షకుడు, నిన్ను నన్ను ప్రేమించు ఒక యేసుక్రీస్తు ప్రభువు ప్రేమమయుడు, ప్రేమ స్వరూపిగా భూలోకానికి ఆ మనుష్య కుమారునిగా ఈ లోకంలో మనుష్యుని ఆకారమందు ఆయన భూలోకములో కనబడి మరణము పొందునట్లుగా. మనుషులు ఎవ్వరు మనుషుల కొరకు చనిపోలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చేతి పని అయిన మనల్ని, ఆయన ఎంతో ప్రేమతో ప్రేమించుచున్న మనల్ని వెదకి రక్షించుకోవడానికి ఒక మనుష్య ఆకారం కలిగి భూలోకమునకు అరుదించి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు. ఎవరికి అంటే తండ్రికి. తండ్రి ఆజ్ఞను తీసుకొని వచ్చాడు. తండ్రి చెప్పిన ప్రతిదీ తూచా తప్పకుండా నెరవేర్చిన కుమారుడై ఉంటున్నాడు. మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎందుకంటే నిన్ను నన్ను ప్రేమించారు కనుక, నీ పట్ల నా పట్ల ప్రీతి గల దేవుడు ఉన్నాడు కనుక, ఆ దేవుడు మనల్ని రక్షించడానికి, మనకు రక్షణ చేత అలంకరించడానికి ఆయన తన్ను తాను మనుష్యాకారంలో కనబడి మరణము పొంది, సిలువ మరణము పొంది తన్ను తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని నన్ను, నా పట్ల, నీ పట్ల, మనందరి పట్ల ప్రేమను చూపాడు. అందుకే మనం పాట పాడాము, ప్రీతిగల మన యేసు. మనం చదువుకుంటున్నాం అన్న అంశం కూడా ప్రీతిగల దేవుడు. ఏంటి ఆ ప్రీతి అంటే, ఆయన మనల్ని ప్రేమించాడు ఎంతవరకు అంటే, ఆయన సిలువ మరణం పొందు వరకు ప్రేమించడానికి తన్ను తాను తగ్గించుకొని సిలువ మరణము పొంది మనకు రక్షణను అలంకరించాడు. అది మన దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనం గుర్తించుకొని నిరంతరము ఆ క్రీస్తు ప్రేమలో అంటు కట్టబడి ఉండే కృప ప్రభు మనందరికీ కలుగచేయును గాక. ఆమేన్.